అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దిల్ రాజు గారికే ఇచ్చారు. అంటే వేరే వాళ్ళు డెవలప్మెంట్ చేసే వాళ్ళు లేదంటే మన ఇండస్ట్రీలో కొంచెం ఉన్న వాళ్ళు లేరా సార్? అంటే ఎందుకు, అంటే ఇంతకు ముందు కూడా ఉన్న వాళ్ళకి ఎందుకు, డెవలప్ చేసే వాళ్ళకి ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. అక్కడ కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయిగా. ఓకే, అంతకు ముందు కేసీఆర్ గారు దొరగారికి ఇచ్చారు, రామ్మోహన్ రావు గారికి. ఇప్పుడు రెడ్డి గారికి ఇచ్చారు. తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు పని చేసే వాళ్ళకి ఎందుకు ఇస్తారు? వాళ్ళు పని చేసేవాడు జెండా పట్టుకొని గేటు కాడే ఉంటాడు. ఇది రేవంత్ రెడ్డి గారినో నేను దిల్ రాజు గారిని ఇచ్చాను. దిల్ రాజు గారు గతంలో ఏం చేశారు? సంవత్సరం ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఏమైనా చేయగలిగారా చెప్పండి. ఇప్పుడు ఏమైనా చేయగలుగుతారా చెప్పండి. ఇంతకుముందు జరిగిన ప్రెస్ మీట్ లో దిల్ రాజు గారు ఏం చెప్పారంటే ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని చాలా వరకు క్లియర్ చేయాలి. అదే ప్రెస్ మీట్ ఒక సంవత్సరం క్రితం వెనక్కి వెళ్ళండి. నేను ఇప్పుడే గెలిచాను, ఇదే సేమ్ డైలాగ్స్ అప్పుడు కూడా చెప్పాడుగా. సేమ్ డైలాగ్స్ అప్పుడు ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకున్నారు, నేను చాలా ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేస్తానని చెప్పాడు కదా. ఆ ప్రెస్ మీట్ తర్వాత మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ లేదే.